హాయ్ గైస్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పశు. ఈరోజు ఆస్క్ మనీ పశుకి మీరు పంపించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ రిలేటెడ్గా మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే మీలో చాలామంది ఆల్రెడీ ఈ పాయింట్ రిలేటెడ్గా ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ ఎవరికైనా కూడా ఈ ఐడియా రాకపోయినట్టయితే, నేను మాట్లాడినట్టయితే వాళ్ళకు కూడా ఈ ఐడియా వస్తుంది కదా అని చెప్పి ఈ పాయింట్ రిలేటెడ్గా అయితే మాట్లాడదాం అనుకున్నాను. సేమ్ మనందరికీ తెలుసు, ఇలాంటి క్రిటికల్ పీరియడ్లో మన డిఫెన్స్ క్యాపబిలిటీ ఎలా ఉన్నది, దాని యొక్క స్ట్రెంత్ ఎలా ఉన్నదని క్లియర్లీ అర్థమవుతుంది కదా. అండ్ ఇలా మన క్యాపబిలిటీ ఏదైతే ఉందో దీన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. దీని రిలేటెడ్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేయాలో వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు. బట్ అడిషనల్లీ చాలామంది ఇలాంటి పీరియడ్లో ఎలా ఆలోచిస్తున్నారంటే, మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానికి ఫైనాన్షియల్లీ వాళ్ళ తరపున ఎంత వీలైతే అంత కంట్రిబ్యూట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచిస్తున్న వాళ్ళందరికీ సెల్యూట్. ఎందుకంటే మనం ఇలా ఆలోచించినప్పుడే కదా ఇన్ఫ్యాక్ట్ మన దేశాన్ని మనల్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఒక విషయం ఆలోచించండి. మనం పర్సనల్లీ స్టాక్స్లో అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో అవ్వచ్చు, రియల్ ఎస్టేట్లో అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ అసెట్ క్లాస్లో మనం ఇన్వెస్ట్ చేసి ఎంత వెల్త్ క్రియేట్ చేసుకున్నా కూడా మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఏవైతే దాన్ని ఎప్పటికప్పుడు మనం స్ట్రెంగ్తన్ చేసుకోలేని పక్షంలో మనం పర్సనలీ ఎంత ఆస్తి కూడబెట్టి ఏం లాభం? మిగిలిన దేశాల్లో మనం చూస్తున్నాం కదా. సో మనం పర్సనలీ ఎంతవరకు వీలైతే అంత మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానికి కంట్రిబ్యూట్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ ఇది మాత్రమే కాకుండా యాజ్ ఎ మనీ పర్స్ టీమ్ అడిషనల్గా నేను ఏం చేయగలను అని ఆలోచించినప్పుడు మాకున్న స్ట్రెంగ్త్ ఏంటి, ఏదైతే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నదో దిస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. సో మన ఆస్క్ మనీ పశుకి మన తెలుగు రాష్ట్రాలకు చెందిన డిఫెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్ క్వరీస్ని రెగ్యులర్గా పంపిస్తూ ఉంటారు. ప్రీవియస్గా వీడియోస్లో ఆన్సర్ కూడా చేశాను. ఇన్ఫ్యాక్ట్ మెయిల్ రూపంలో పంపించిన వాళ్ళు కొన్నిసార్లు ఇండివిజువల్ కనెక్ట్ అయ్యి కూడా ఆన్సర్ చేశాను. అండ్ ఇది చాలామంది తెలిసి ఉంటుంది కాబట్టి మన డిఫెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇండివిజువల్లీ ఫ్యామిలీస్ పరంగా కూడా ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్తన్ చేయడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీకు మీరు డిఫెన్స్ నుంచి త్రివిధాలలో ఎందులో మీరు వర్క్ చేస్తున్నా కూడా మీకు ఎటువంటి ఫైనాన్షియల్ క్వరీ ఉన్నా, ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ కావచ్చు, వేరే అదర్ క్వరీస్ ఉన్నట్టయితే నా వరకు ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతాను, ఎంతవరకు మిమ్మల్ని వాటి రిలేటెడ్గా ఎడ్యుకేట్ చేయగలుగుతాను, నేను చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇండివిజువల్లీ మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న మెయిల్ ఐడి ఏదైతే ఉన్నదో మీ ఫైనాన్షియల్ క్వరీని అయితే రాసి పంపించండి. ఇది ఆ టైంలోనే కాదు, ఇక్కడ నుంచి ఎప్పుడైనా కూడా ఓకే. మీ క్వరీ ఏదైతే ఉంటుందో మన డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ క్వశ్చన్ని రాసి పంపించండి. మన టీం అయితే మీతో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి ఇద్దరికి ఒక అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేస్తారు. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ వాట్ ఎవర్ కన్వీనియంట్ మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం కనెక్ట్ అయ్యి మీ ఫైనాన్షియల్ క్వరీస్ ఏవైతే ఉంటే వాటిని ఆన్సర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాం. సో మన డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి చూసిన వాళ్ళందరూ మీరు ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఉంటుందో దానికి మెయిల్ రండి. ఒకటే ఏంటంటే సోషల్ మీడియా కాబట్టి చాలామంది అంటే డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి కాకుండా వేరే వాళ్ళు కూడా రాస్తారు. సో డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి రాసేవాళ్ళు జస్ట్ సమ్ ఐడెంటిటీ అయితే మీరు మెయిల్లో పెట్టినట్టయితే అది సెగ్రిగేట్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన మనీ పర్స్ టీం నుంచి మన డిఫెన్స్ ఫోర్సెస్ చేస్తున్న త్యాగానికి గాను మా తరపు నుంచి చిన్న కంట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో అడిషనల్ టు దట్ ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ ఇలా కూడా కంట్రిబ్యూట్ చేద్దామని అయితే అనుకున్నాం. అండ్ మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా డిఫెన్స్ పర్సన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వంశీ గారు అడుగుతున్నారు, ఐఎక్స్ గురించి కొంచెం మాట్లాడండి. నా పోర్ట్ఫోలియో 49% వెయిటేజ్ ఉన్నది, అరౌండ్ 250 దగ్గర పర్చేస్ చేశాను. మాట్లాడుకుందాం అంటే ఐఎక్స్ రిలేటెడ్గా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. దానికన్నా ముందు ఫస్ట్ ఒక విషయం అయితే మాట్లాడదాం అనుకున్నాను. మీ ఇష్టం, దాని తర్వాత మీకు నచ్చిన డెసిషన్ అయితే తీసుకోవచ్చు. 49% వెయిటేజ్ ఒక స్టాక్ మన పోర్ట్ఫోలియో ఇచ్చినట్టయితే నాకు పర్సనలీ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను చెప్తాను. ఎప్పుడైనా కూడా మనం 5-10% కన్నా కూడా ఎక్కువ ఎప్పుడైతే ఏదైనా స్టాక్కి వెయిటేజ్ ఇస్తామో మనం ఆ కంపెనీ యొక్క ప్రమోటర్ కాదు. అండ్ ప్రమోటర్ అయినా కూడా మనకి ఎక్స్టర్నల్లీ చాలా రిస్క్లు వస్తాయి. కొన్నిసార్లు కంపెనీ ఎంత మంచిదైనా కూడా ఎక్స్టర్నల్ మార్కెట్ సెంటిమెంట్ అవ్వచ్చు, వేరియస్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ప్లే అవ్వడం అవ్వచ్చు. ఇలాంటి టైంలో స్టాక్స్ పడడం మనం చూస్తాం, సైడ్ వేస్లో ఉండడం మనం చూస్తాం కదా. అలాంటి పీరియడ్లోని మనం అబ్నార్మల్ వెయిటేజ్ ఇచ్చినట్టయితే ఆ స్టాక్స్ని హోల్డ్ చేయడం చాలా కష్టం అండి. అదే మనం ఒక 5% 10% వెయిటేజ్ ఇచ్చామనుకోండి, మనం అంత వరీ అవ్వం. ఏంటంటే మన ఓవరాల్ పోర్ట్ఫోలియో ఓవరాల్ మనం సేవ్ చేసిందంతా కూడా దాని మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి మనం పెద్దగా టెన్షన్ పడమన్నమాట. అలా కాకుండా ఇలాంటి వెయిటేజ్ ఇచ్చినట్టయితే హోల్డ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇలా హోల్డ్ చేసేవాళ్ళు నాకు పర్సనలీ తెలిసి 1% కూడా ఉండరు. మీరు కూడా రేర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 250 రూపీస్లో పర్చేస్ చేశారంటే మీరు పీక్లో పర్చేస్ చేశారు, అక్కడ నుంచి ఇంకా హోల్డ్ చేస్తున్నారంటే ఐ నీడ్ టు అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఓకే, వెయిటేజ్ రిలేటెడ్ మిగిలిన వ్యూవర్స్ కూడా గుర్తుంచుకోండి, ఇలాంటి రిస్కులు తీసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి రిస్క్ తీసుకున్నట్టయితే మీరు హోల్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది. మిగిలిన వ్యూవర్స్ కూడా సీనియర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మీరు దీని రిలేటెడ్ మీ వ్యూని కూడా షేర్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినట్టయితే మన మిగిలిన వ్యూవర్స్ కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది.
కమింగ్ టు ఐఎక్స్ రిలేటెడ్గా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అన్నాను కదా. ఫస్ట్ బిజినెస్ పరంగా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు ఒక విషయం చూస్తున్నట్టయితే ఒక టైంలో పోస్ట్ కోవిడ్ ఇది రీటైల్ షేర్ హోల్డర్స్ ఒక ఫేవరెట్ స్టాక్. ఇది మోనోపోలీ బిజినెస్ అవడం వల్ల చాలామంది ఈ స్టాక్ని హోల్డ్ చేయడానికి ఇష్టం చూపించారని బై చేసేవారు. అండ్ ఈ కంపెనీలో ఒక టైంలోని పబ్లిక్ షేర్ హోల్డింగే 62% పైన ఉండేది. కానీ ఎప్పుడైతే మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్గా ఫియర్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ ఫియర్ అవ్వచ్చు. కోవిడ్ టైంలో ఏం జరిగిందంటే మనకి పవర్ జనరేషన్ ఏదైతే ఉన్నదో అది నార్మల్గానే జరిగింది. బట్ కోవిడ్ టైంలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఇవన్నీ కూడా తగ్గడం వల్ల పవర్ రిలేటెడ్గా డిమాండ్ ఎప్పుడైతే తగ్గిందో నార్మల్లీ మన కంట్రీలో చూసినట్టయితే పవర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పీపీఎస్ ద్వారా జరుగుతుండే, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ద్వారా. సో ఆ టైంలో ఎప్పుడైతే మనకి డిమాండ్ పెద్దగా లేదో, డిమాండ్ లేకపోయేసరికి ఏదైతే పవర్ జనరేట్ అయిందో ఆ జనరేట్ అయిన పవర్ చాలా వరకు ఈ ఎక్స్చేంజెస్ ద్వారా పవర్ జనరేట్ చేసిన కంపెనీస్ అన్నీ కూడా అమ్మడం స్టార్ట్ చేసి, సో ఈ ఎక్స్చేంజెస్లో వాల్యూమ్ అయితే చాలా బాగా పెరిగింది. దీంతో ఆటోమేటిక్గా ఫస్ట్ మోనోపోలీ బిజినెస్, డెట్ ఫ్రీ బిజినెస్ అండ్ క్యాష్ జనరేటింగ్ బిజినెస్ అవ్వడం అండ్ అలాగే బిజినెస్లో గ్రోత్ కనబడడంతో చాలామంది స్టాక్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ ఎప్పుడైతే పోస్ట్ కోవిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఇవన్నీ పెరిగాయో దాని తర్వాత స్టేట్స్ అన్ని కూడా పీపీఎస్ చేసుకోవడం, ఇవన్నిటితో ఏంటంటే మనకి వాల్యూమ్లో చూసినట్టయితే ఆ వాల్యూమ్లోని ఆ గ్రోత్ అన్నది కనబడకపోయేసరికి స్టాక్ ఆల్రెడీ వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ ఉండేసరికి మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ నెగిటివ్ న్యూస్ ఇవన్నిటితో స్టాక్లో మనకి ప్రెషర్ అయితే చూసాం. నో ఓవరాల్గా చూసినట్టయితే ఆ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ 62% నుంచి ప్రెసెంట్ చూసినట్టయితే 49% రెడ్యూస్ అయింది. సో ఈ 49% రెడ్యూస్ అయిందంటే పబ్లిక్ సెల్ చేశారు కదా. పబ్లిక్ సెల్ చేస్తే పబ్లిక్ దగ్గర నుంచి ఎవరు కొనుక్కున్నారు? మీరు చూసినట్టయితే డిఏఎస్ ఒక స్టేక్ చూసినట్టయితే పబ్లిక్ హైయెస్ట్ స్టేక్ ఉన్న టైంలో డిఏఎస్ 21% ఈ కంపెనీలో స్టేక్ హోల్డ్ చేస్తున్నట్టయితే ఇప్పుడు చూసినట్టయితే 34% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. సో డిఏఎస్ ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇన్స్టిట్యూషన్స్ నార్మల్లీ స్మార్ట్ బయర్స్ కదా. సో పబ్లిక్ అమ్మేస్తున్నప్పుడు వాళ్ళు కొంటున్నారంటే దేర్ షుడ్ బి సమ్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ జరుగుతుండొచ్చు కదా. ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా మీరు చూసినట్టయితే పబ్లిక్ దగ్గర హైయెస్ట్ స్టేక్ ఉన్న టైంలో 14% ఉన్నట్టయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్టేక్ని 16% పైన పెంచుకున్నారన్నమాట. నో బేసికలీ మీరు వీళ్ళ వాల్యూమ్ యాక్టివిటీ అబ్జర్వ్ చేయండి. సో ఆ పోస్ట్ కోవిడ్ సినారీ ఎప్పుడైతే అయిపోయిందో అగైన్ మనం చూసినట్టయితే ఎక్స్చేంజెస్ ద్వారా యాక్చువల్లీ ఏదైతే వాల్యూమ్ జరుగుతుందో ఆ వాల్యూమ్ పెరగడం మనకు కనబడుతుంది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్లోబల్లీ యాక్చువల్లీ మన ఇండియాలోని పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ద్వారా పవర్ ట్రేడ్స్ మేజర్లీ జరుగుతుంటాయి. ఓన్లీ ఎక్స్చేంజెస్ ద్వారా మనకి 10 to 15% వాల్యూమ్ మాత్రమే జరుగుతుంది. వేరాజ్ మనం యూఎస్ఏలో చూసినట్టయితే 65 to 70% పవర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎక్స్చేంజెస్ ద్వారా జరుగుతున్నట్టయితే యూరోప్లోని 80 to 85% ట్రాన్సాక్షన్స్ మనకి ఎక్స్చేంజెస్ ద్వారా జరుగుతాయి. అండ్ ఆస్ట్రేలియాలో అయితే 100% ట్రాన్సాక్షన్స్ ఈ ఎక్స్చేంజెస్ ద్వారా జరుగుతుంది. అండ్ చైనాలో యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే 20% ఆఫ్ ది పవర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎక్స్చేంజెస్ ద్వారా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చాలా ర్యాపిడ్గా ఎక్స్చేంజెస్ ద్వారా ట్రాన్సాక్షన్ వాల్యూమ్ అయితే గ్రో అవుతుంది. అండ్ మన ఇండియాలో కూడా ఇలాంటి సినారియో మనం చూసాం. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ నుంచి పవర్ ఎక్స్చేంజెస్ ద్వారా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కంట్రిబ్యూషన్ అయితే సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ అవ్వడం అయితే మనం ఫ్యూచర్లో చూస్తాం. సో కంపెనీ పరంగా గుడ్ కంపెనీ. కాంపిటీటర్స్ వచ్చారు కానీ కాంపిటీటర్స్ వచ్చినా కూడా అగైన్ వాల్యూమ్ అయితే గ్రో అవుతుంది. అండ్ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్గా కూడా ఆ ఫియర్ ఏదైతే ఉందో నెమ్మదిగా మార్కెట్కి అయితే తగ్గుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సిఆర్సి దాని రిలేటెడ్గా స్టడీ చేయమని గ్రిడ్ ఇండియాకి చాలా రోజుల క్రితం చెప్పింది. కానీ దాని రిలేటెడ్గా ఎటువంటి యాక్టివిటీ జరగకపోవడంతో మోస్ట్లీ ఆ రిస్క్ రిలేటెడ్గా కూడా ఫియర్ అయితే తగ్గుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓవరాల్ ఆపర్చునిటీ పరంగా మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. అండ్ వాల్యూమ్స్ అయితే గ్రో అవ్వడం మనకు కనబడుతుంది. బ్యాలెన్స్ షీట్ పరంగా స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ యూఫోరియా ఏదైతే ఉందో కరెంట్లీ మార్కెట్ యూఫోరియా కూడా లేదు. సో ఇవన్నీ కూడా మా పర్సన్ నన్ను అడిగినట్టయితే ఏదైనా కంపెనీ పరంగా మనం స్టడీ చేయాలంటే స్టడీ చేయడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో కరెంట్లీ ఐఎక్స్ ఈ స్టేజ్లో ఉన్నది. సో ఎవరికైతే ఈ బిజినెస్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఈ అసెట్ లైట్ బిజినెస్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఈ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉండో లేకపోతే మార్కెట్ పెద్దగా పట్టించుకోదు అలాంటప్పుడు మనకి మంచి వాల్యుయేషన్లో దొరుకుతుంటాయి అన్నమాట. అండ్ హెల్దీ రిటర్న్ రేషియోస్ అండ్ మంచి మార్జిన్స్ జనరేట్ చేయగలిగే బిజినెస్ అయితే ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ వర్మ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఎన్ఎస్సి గ్రే మార్కెట్ షేర్స్ కొనొచ్చా? రీసెంట్ టైంలో యాక్చువల్లీ ఈ ఇష్యూ ఒకటి బాగా ఎక్కువైపోతుందండి మార్కెట్లోని. దీని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద #AskMoneyPerson కామెంట్ సెక్షన్లోని కంటిన్యూస్గా రాసి మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే రాస్తున్నారో అలా రాసి మీ కామెంట్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. నా కమింగ్ టు ఎన్ఎస్సి అన్లిస్టెడ్ షేర్స్ విషయంకి వచ్చేసరికి రీసెంట్ టైంలో నాకు
ఈ ఇష్యూ ఎక్కువైపోయిందని ఎందుకంటున్నానంటే, సీ వేరియస్ మీటింగ్స్‌కి అయితే వెళ్తాను. ఎక్కడెక్కడో చాలామంది కలుస్తుంటారు. నంబర్స్ ఎక్స్‌చేంజ్ అవుతాయి. రీసెంట్ టైమ్‌లో వాట్సాప్ స్టేటస్ నేను అప్పుడప్పుడు రేర్‌గా చూస్తుంటాను. చూస్తున్నప్పుడు అసలు స్టాక్ మార్కెట్‌తో సంబంధమే లేదు. అంటే స్టాక్ మార్కెట్, స్టాక్స్ రిలేటెడ్‌గా అసలు నాలెడ్జే లేని వాళ్ళు కూడా ఎన్ఎస్‌సి గ్రే మార్కెట్ షేర్‌లని అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ స్టేటస్‌లో, స్టోరీస్‌లో కనబడుతున్నాయి. సో, దీన్ని బట్టి అన్‌లిస్టెడ్ మార్కెట్‌లోని ఎన్ఎస్‌సి షేర్స్‌ని ఎలా అమ్ముతున్నారనేది అయితే ఒకటి అర్థమవుతుంది. నౌ దీంతో మనకొచ్చిన ఇష్యూ ఏంటి? అమ్మడంతో ఇష్యూయే లేదు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే కొనేవాళ్ళు రిలేటెడ్‌గా వాళ్ళకి అవగాహన లేకుండా కొంటుంటారు చూడండి. అదే ఇష్యూ అన్నమాట. ప్రాబ్లమ్ ఫస్ట్ ఎనీ అన్‌లిస్టెడ్ స్టాక్స్ మనం కొంటున్నాం అనుకోండి. నార్మల్లీ అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో పబ్లిక్‌కి దొరికే స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ ఉంటాయి. అండ్ చాలా కేసుల్లోని యాక్చువల్లీ మీరు కొనే ప్రైస్ కన్నా కూడా ఐపీఓ ప్రైస్ ఏదైతే ఉన్నదో, ఆ ఐపీఓ ప్రైస్ అనేది తక్కువకి రావడమే మనం చూసాం. ప్రాబ్లమ్ ఏంటంటే ఈ రిస్క్‌లు ఏవి చాలామందికి తెలీదు. ఎన్ఎస్‌సి పరంగా అందరికీ తెలిసిన ఎక్స్‌చేంజ్ కాబట్టి బిజినెస్ పరంగా నో డౌట్ ఇట్స్ ఏ వెరీ గుడ్ బిజినెస్. బిజినెస్ ఒకటే గుడ్ అయితే సరిపోదు కదా! మనకి వాల్యుయేషన్స్ కూడా మ్యాటర్ అవుతాయి. లాస్ట్ 5 ఇయర్స్‌లో మనకి ఏషియన్ పెయింట్స్ కూడా గుడ్ బిజినెసే కదా! పిడిలైట్ కూడా గుడ్ బిజినెసే కదా! హిందుస్థాన్ యూనిలీవర్ కూడా గుడ్ బిజినెసే కదా! ఇలాంటి చాలా గుడ్ బిజినెసెస్ ఉన్నాయి. కానీ షేర్ హోల్డర్ పరంగా మిగిలిన స్టాక్స్‌తో కంపేర్ చేసినట్టయితే మీకు అంత వెల్త్ క్రియేషన్ జరిగిందా? జరగలేదు కదా! సో, మన ఎంట్రీ వాల్యుయేషన్ కూడా మ్యాటర్ అవుతది. మనకి అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో పబ్లిక్‌కి ఇలా మరీ బఠానీలు అమ్మినట్టుగా ఎవరు పడితే వాళ్ళు స్టాక్ మార్కెట్‌తో సంబంధమే లేదు. అసలు నాలెడ్జ్ కూడా ఏబీసీడీలు కూడా రాని వాళ్ళు కూడా వాళ్ళు ఈ స్టాక్స్‌ని అమ్ముతున్నప్పుడు పబ్లిక్ కొంటున్నారనుకోండి, క్లియర్‌లీ అక్కడ మనకి వెల్త్ క్రియేషన్ జరిగే ఆస్కారాలు అయితే చాలా తక్కువగా ఉంటాయని అర్థమవుతుంది. ప్లీజ్ ఎవరైనా కూడా ఎన్ఎస్‌సి షేర్లు మనకి అన్‌లిస్టెడ్‌లో దొరుకుతున్నాయి. ఐపీఓ టైంలో అలాట్‌మెంట్ దొరుకుతదో దొరకదో, నాకు ఐపీఓ టైంలో డబ్బులు బాగా సంపాదించేస్తాను. ఇలాంటి ఫోమ్‌లోకెళ్ళి కొంటున్నట్టయితే మాత్రం దెన్ యూ ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్ అని గుర్తుంచుకొని, ఒకవేళ మీకు ఆ బిజినెస్ పరంగా ఇంట్రెస్ట్ ఉండి మీరు వెరీ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే దట్స్ ఎ వెరీ డిఫరెంట్ కేస్. ఐ డోంట్ థింక్ చాలామంది వాళ్ళ కొన్న ప్రైస్ కన్నా కూడా తక్కువగా లిస్ట్ అయితే నచ్చదు. అండ్ చాలా రోజులు లాస్‌లో హోల్డ్ చేయలేరు. లిస్ట్ అయ్యేటప్పుడు ఏ వాల్యుయేషన్ వస్తది ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం బెటర్. అలా మీకు రిస్కుల పరంగా తెలియకుండా మాత్రం ఎవరు పడితే వాళ్ళు అమ్ముతున్నారు కదా అని చెప్పి కొనేస్తున్నట్టయితే మాత్రం యూ ఆర్ పుట్టింగ్ యువర్ హార్డ్ అండ్ మనీ అట్ ఎ రిస్క్ అనేది గుర్తుంచుకొని, అండ్ క్లియర్‌లీ ఇంత విచ్చలవిడిగా సెల్ అవుతున్నప్పుడు మాత్రం ఎలాంటి కేసులో వెల్త్ క్రియేషన్ జరిగిన దాఖలాలు అయితే లేవు. మన నెక్స్ట్ క్వశ్చన్ చందు భారత్ గారు అడుగుతున్నారు. హాయ్ సాయిన, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మంత్లీ 50,000 రూపీస్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ నెక్స్ట్ 5 years. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 12% రిటర్న్. ప్లీజ్ సజెస్ట్ మీ హౌ టు చూస్ గుడ్ వే టు ఇన్వెస్ట్. 12% రిటర్న్ ఎక్స్పెక్టేషన్ కదండి. ప్రజెంట్ మార్కెట్ కండిషన్ ఇవన్నీ మనం చూసినట్టయితే ఫోటో పరంగా యూ లుక్ యంగ్. ఇఫ్ యు ఆర్ లెస్ దాన్ 30s దెన్ ఆర్ 35 దెన్ ఈ పోర్ట్ఫోలియో ఒకసారి చూడండి. నన్ను పర్సనల్ అడిగినట్టయితే మీకు ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ రిలేటెడ్గా రీసెంట్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కదా! దాంట్లోని లో వాలటిలిటీ కేటగిరీ ఏదైతే ఉన్నదో దాంట్లోని ఒక 30% అయితే మీ ఎస్ఐపిలో ఎలొకేట్ చేయొచ్చు. అండ్ అలాగే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లోని ఇంకొక 30-40% అయితే ఎలొకేట్ చేయొచ్చు. లెట్స్ సే 40% అనుకోండి. దెన్ 70% ఎలొకేషన్ వెళ్ళిపోతుంది కదా! ఇంకొక 30% ఏదైతే ఉన్నదో ఇప్పుడు స్మాల్ క్యాప్స్ కూడా బాగా కరెక్ట్ అయ్యాయి కాబట్టి వీ కెన్ కంఫర్టబుల్లీ యాడ్ స్మాల్ క్యాప్స్ అన్నమాట. స్మాల్ క్యాప్స్ మీకు నార్మల్లీ మనం స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే 7 years ప్లస్ హోల్డింగ్ పీరియడ్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి. బట్ వాల్యుయేషన్స్ పరంగా బాగా కరెక్ట్ అయింది. అండ్ అలాగే మార్కెట్ సెంటిమెంట్ కొంచెం నెగిటివ్లో ఉన్నది కాబట్టి ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే మనకు 5 yearsలో కూడా పాజిటివ్ రిటర్న్ కనబడే ఆస్కారం ఉంటుందన్నమాట. ఇలా మీరు పోర్ట్ఫోలియోని ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు ఆ 12% రిటర్న్ అయితే జనరేట్ చేసే ఆస్కారాలు అయితే క్లియర్లీ ఉన్నాయండి. మీ రిస్క్ అప్టైట్ బట్టి ప్లాన్ చేసుకోండి. నేను పర్సనలీ ఇప్పుడు ఈ ప్రెజెంట్ మార్కెట్ కండిషన్ బట్టి స్టార్ట్ చేస్తే ఐ విల్ స్టార్ట్ లైక్ దిస్. మన నెక్స్ట్ క్వశ్చన్ ధనరాజ్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, నేను మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. అయితే నేను ఒక డీమ్యాట్ అకౌంట్ గ్రో యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా వర్క్ చేస్తుంది. ఈ గ్రో యాప్ ఫ్యూచర్లో వర్క్ చేయకపోతే అప్పుడు నేను ఏం చేయాలి? అండ్ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీరు ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. ఆ ప్లాట్ఫామ్ మీకు ఆ ట్రాన్సాక్షన్ చేయడానికి మధ్యలో ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది తప్పించి మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఏవైతున్నాయి అవి వాళ్ళ దగ్గర ఉండవు. మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ వాళ్ళ యాప్లో మీకు కనబడినా కూడా అవి మీ ప్యాన్లోనే ఉంటాయి. మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో మీరు ఆ యాప్లోని రేపు రిడమ్షన్ చేయలేకపోయారు అనుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీని అప్రోచ్ అయినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట. అలా ప్రాబ్లం లేదు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్ళక్కర్లేదు. మనకి క్యామ్స్ అండ్ అలాగే కే ఫిన్టెక్ అని చెప్పి ఆ
30 years ఉంటాయి. వాళ్ళ దగ్గరికెళ్ళినా కూడా వాళ్ళకి ఏవైతే అసోసియేట్ అయిన మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే అక్కడ మీరు ఒకవేళ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలన్నా, ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నా ఆ ఫోలియోలోనే మీరు హ్యాపీగా చేసుకోవచ్చనమాట. సో, మ్యూచువల్ ఫండ్స్ పరంగా మీరు ఏ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ ప్లాట్‌ఫామ్ రేపొద్దున ఉన్నా లేకపోయినా మీకు ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. నా ఈరోజు సండే ఫండే సజెషన్ విషయానికి వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్‌లోని 'డిప్లొమాట్' అని చెప్పి ఒక మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది జాన్ అబ్రహం గారిది. మనకి మన త్రివిధ దళాలు వార్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మనల్ని ఎలాగైతే మన ఎనిమీస్‌తో ఫైట్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంటారో, మన డిప్లొమాట్స్ కూడా యాక్చువల్లీ వాళ్ళు స్ట్రాటజికల్లీ మన ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఫైట్ చేస్తూనే ఉంటారు. కాకపోతే వాళ్ళ రిలేటెడ్‌గా ఎప్పటికీ మనకి వాళ్ళు చేసిన ఏవైతే అచీవ్‌మెంట్స్ ఉంటాయో వాటి రిలేటెడ్‌గా తెలీదు. అలాంటి ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ మూవీని అయితే తీసినట్టుగా చెప్తున్నారు. మూవీ బానే ఉంటది. వర్త్ వాచింగ్. టైం ఉన్నట్టయితే చెక్ చేయండి. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు. తను 2 క్వెషన్స్ పంపించారు. ఫస్ట్ క్వెషన్, ఐ రీసెంట్లీ కేమ్ అక్రాస్ ఇన్సూరెన్స్ ఫర్ జ్యువెలరీ. కెన్ యూ ప్లీజ్ గివ్ అస్ ఇన్సైట్స్ ఆన్ దిస్ ప్రొడక్ట్ ఆల్సో? విచ్ ఈస్ ఎకనామికల్లీ బెటర్, బ్యాంక్ లాకర్ ఆర్ ఏ జ్యువెలరీ ఇన్సూరెన్స్? ఓకే, మాట్లాడుకుందాం. సెకండ్ క్వెషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ కెన్ యూ ప్లీజ్ టెల్ us throughout your journey of investing, which is the top gainer stock in your portfolio and what are the traits which have looked when you're picking up that stock? ఓకే, ఫస్ట్ జ్యువెలరీ రిలేటెడ్గా మాట్లాడుకుందామండి. జ్యువెలరీ ఇన్సూరెన్స్ ఉన్నది. నాకు పర్సనల్ తెలిసినంత వరకు జ్యువెలరీ యొక్క వాల్యూలోని అప్రాక్సిమేట్లీ 2% ప్రీమియం అయితే పడుతుంది. నేనైతే పర్సనలీ జ్యువెలరీ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఐడియా ఉన్నా కూడా నేనైతే లాకరే యూజ్ చేస్తున్నానండి. కాస్టింగ్ పరంగా లాకర్ ఈజ్ ద చీపెస్ట్ ఆప్షన్. ఓకే, బట్ సేఫ్టీ పరంగా మాట్లాడుకోవాలంటే జ్యువెలరీ ఇన్సూరెన్స్ ఈజ్ మచ్ సేఫర్ అన్నమాట. కాకపోతే మన దగ్గర లార్జ్ క్వాంటిటీ ఆఫ్ జ్యువెలరీ ఉన్నదనుకోండి, దాన్ని సేఫ్గానే ఉంచడానికి ప్రయత్నిస్తాం కదా. సో దాని రిలేటెడ్గా నార్మల్లీ ఆ ఇన్సూరెన్స్ 2% ప్రీమియం ఏదైతే ఉంటుందో ఎంతమంది ఇష్టపడతారో ఎవ్రీ ఇయర్ ఆ ప్రీమియం పే చేయడానికి అన్నది ఐ డౌట్. నాకు పర్సనలీ నేను జ్యువెలరీ మీద పెద్దగా పెట్టను. ఓన్లీ థింగ్ పర్సనల్ కన్సంప్షన్ ఏదైతే ఉన్నదో అదే ఉంటుంది అన్నమాట. సో దాంట్లోని రెగ్యులర్గా వాడేవి తప్పించి మిగిలినవన్నీ కూడా లాకర్లోనే ఉంటాయి. సో అందుకని నేనైతే పర్సనల్ లాకర్ అయితే యూజ్ చేస్తున్నాను అండి. నాకు ఐ ఫీల్ దట్ ఈస్ ఎకనామికలీ బెటర్ అన్నది. కమింగ్ టు త్రూ అవుట్ మై ఇన్వెస్టింగ్ జర్నీలోని హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ విషయంకి వచ్చేసరికి దెర్ ఆర్ మల్టిపుల్ స్టాక్స్ అండి. టాటా ఎలక్సీ అవ్వచ్చు, ఆర్ నా ఫస్ట్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ నేను చూసింది విఐపి ఇండస్ట్రీస్లోని. అండ్ అశోక్ లైలాండ్ ఆల్సో గేవ్ మీ ఫ్యాంటాస్టిక్ రిటర్న్. హిటాచి, సారేగామా, టిప్స్, రీసెంట్గా యాక్సెస్ కేట్స్, ఇంకొన్ని మైక్రో క్యాప్స్ ఉన్నాయి. వాటి పేర్లు మెన్షన్ చేయను, ఎందుకంటే వాటి గురించి మెన్షన్ చేశానంటే దాని తర్వాత రేపు ఉదయం అవన్నీ ఒక రోజులో 10% పడుతుంటే ఒక రోజులో 10% పెరుగుతుంటే రీజన్ లేకుండా. సో పడినప్పుడు పెరిగినప్పుడు కంటిన్యూస్గా కామెంట్స్లో వాటి గురించి మాట్లాడిన క్వశ్చన్స్ వస్తుంటాయి. సో అందుకని అవి వదిలేస్తున్నాను. బట్ ఇలా దీస్ ఆర్ ద కంపెనీస్. ఫస్ట్ కంపెనీస్ కన్నా పక్కన పెడితే నన్ను పర్సనలీ నా ఓవరాల్ జర్నీలో లెర్నింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఐ పర్సనలీ ఫీల్ మల్టీ బ్యాగర్స్ ఆర్ ఓవర్ రేటెడ్ అండి. ఓకే, సైజింగ్ ఈజ్ యాక్చువల్లీ అండర్ రేటెడ్. చాలామంది ఈ మల్టీ బ్యాగర్స్ వెనకాల పరిగెడుతుంటారు. అండ్ నన్ను పర్సనల్ అడిగినట్టయితే మనం స్టాక్ కొనేటప్పుడు నాకు ఇవేవైతే చాలా మంచి 10 బ్యాగర్, 5 బ్యాగర్, 7 బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయో ఇవన్నిట్లో నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను హానెస్ట్ చెప్తాను, నాకు తెలియదు అవి అంత రిటర్న్ ఇస్తాయని చెప్పి. ఓకే, నేను చూసింది ఏంటంటే ఫస్ట్ కంపెనీ పరంగా ఏదైతే బిజినెస్ చేస్తుందో ఆ బిజినెస్ యొక్క లార్జ్ సైజ్ ట్యామ్ ఉన్నదా లేదా, అండ్ కంపెనీ ప్రమోటర్స్ మంచి ప్రమోటర్సే కాదా, బ్యాలెన్స్ షీట్ బాగుందా లేదా, అండ్ నేను ఎంటర్ అవుతున్న వాల్యుయేషన్ బాగుందా లేదా అన్నది చూసుకుంటాను అన్నమాట. నాకు మేజర్లీ ఐ ఫీల్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్లోని నాకు మెజారిటీ ఆఫ్ ద రిటర్న్ ఎక్కడెక్కడైతే వచ్చిందో అది ఎలా వచ్చిందని నాకు అనిపిస్తుంది అంటే, నేను ఏవైతే కంపెనీస్ని పికప్ చేసానో ఆ పికప్ చేసే టైంకి మార్కెట్లో వాటి రిలేటెడ్గా పెద్దగా బజ్ ఉండదు. అసలు మార్కెట్ పర్సెప్షనే నెగిటివ్ ఉంటుంది. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అలాంటిది నేను చూస్తున్నానంటే ఎన్బిఎఫ్సిస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ కంపెనీస్లోని ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏవైతున్నాయో కంప్లీట్లీ మనం ఇప్పుడు చూసినట్టయితే మార్కెట్ పర్సెప్షన్ అయితే నెగిటివ్ ఉన్నది. నేను ఇప్పుడు బై చేయాలంటే ఐ విల్ బీ మోర్ కంఫర్టబుల్ బయింగ్. అండ్ ఇలాంటివి ఎప్పుడైతే బై చేశానో అంటే మార్కెట్లోని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు, యూఫోరియా లేదు, అండ్ గుడ్ క్వాలిటీ బిజినెసెస్, మంచి బిజినెసెస్ అండ్ ఇలాంటి మంచి బ్యాలెన్స్ షీట్ అండ్ మంచి ప్రమోటర్స్ ఉన్న ఈ కంపెనీస్ ఎప్పుడైతే పికప్ చేశానో ఆల్వేస్ దే హ్యావ్ డెలివర్డ్ వెరీ గుడ్ రిటర్న్. సో ఫస్ట్ థింగ్ మనం స్టాక్ కొనేటప్పుడు మనకి అది మల్టీ బ్యాగర్ అవుతుందని అయితే మనకి తెలియదు. సో మల్టీ బ్యాగర్ల వెనకాల పరిగెత్తే కన్నా కూడా హై క్వాలిటీ కంపెనీస్ మార్కెట్లో బజ్ లేకుండా కంప్లీట్లీ మార్కెట్ ఇగ్నోర్ కొట్టేసింది. ఓకే, బ్యాలెన్స్ షీట్ పరంగా బాగుంది. ఇప్పుడు ఈ ఆస్క్లోనే మాట్లాడుకుందాం, ఇంకా మనం ఐఎక్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ మీరు లాస్ట్ ఒక
2 మంత్స్ ఆస్క్లు వరుసగా చూసారనుకోండి, ఇలాంటి కంపెనీస్ రిలేటెడ్‌గా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో, డీఏఏ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. స్టాక్ పెద్దగా పెర్ఫార్మ్ చేసుండవు. అండ్ రీటైల్ కంప్లీట్‌లీ ఇగ్నోర్ కొట్టేసిన స్టాక్స్ అన్నమాట. బ్యాలెన్స్ షీట్స్ పరంగా మంచి బ్యాలెన్స్ షీట్స్, ప్రమోటర్స్ పరంగా మంచి ప్రమోటర్స్. ఇలాంటి కంపెనీస్‌లోని మనం ఏంటంటే కంఫర్టబుల్లీ బిజినెసెస్, బ్రాండ్స్ ఇవన్నీ ఉన్నవి కంపెనీలు ఏవైతే ఉన్నాయో మనకు మంచి వాల్యుయేషన్‌లో దొరుకుతున్నాయి అనుకోండి. మనం వాటిల్లో 5%, 10% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో కంఫర్టబుల్లీ ఎలోకేట్ చేయగలుగుతాం. స్టాక్ వాలటైల్‌గా ఉన్నా కూడా స్టాక్‌ని హోల్డ్ చేయగలుగుతాం. సో, ఇలా ఎప్పుడైతే మనం హోల్డ్ చేయగలుగుతాం అక్కడ రిటర్న్స్ ఎక్కువగా సంపాదించగలుగుతాం. అదే మనం సమ్ అన్నోన్ కంపెనీ, అన్నోన్ ప్రమోటర్ సడన్‌లీ ఎక్కడో విన్నాం మల్టీ బ్యాగర్ అయిపోద్దని, సమ్ న్యూస్ వల్ల మల్టీ బ్యాగర్ అవుతుందని చెప్పి ఇలాంటి స్టాక్స్ ఎప్పుడైతే పికప్ చేస్తామో వాటితో ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ మనం వాటిలో ఎక్కువ డబ్బులు పెట్టలేం. ఎందుకంటే మనకి కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకే. సెకండ్ థింగ్, అవి వాలటాలిటీ ఎప్పుడైతే బాగా వాలటైల్‌గా బిహేవ్ చేస్తుంటాయో ఆ టైంలో వాటిని హోల్డ్ చేయలేం. నిజంగా మల్టీ బ్యాగర్ అయ్యే టైం వరకు మనం హోల్డ్ చేయగలం అంటే చేయలేం అన్నమాట. సో, దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్‌పీరియన్సెస్. సో, ఐ పర్సనల్లీ ఫీల్ ఈ సైజింగ్ ఏదైతే ఉన్నదో సైజింగ్ మ్యాటర్స్ అండి. సైజింగ్‌లోనే వెల్త్ క్రియేషన్ జరుగుతది. చాలామంది మల్టీ బ్యాగర్స్‌లో వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. వాటి వెనకాల పరిగెడుతుంటారు. డబ్బులు అండ్ ఇవన్నీ పోగొట్టుకుంటారు. దానికన్నా కూడా ప్రాపర్ మనం మంచి క్వాలిటీ కంపెనీస్ మార్కెట్ ఇగ్నోర్ కొట్టేసినవి, మంచి బ్యాలెన్స్ షీట్, మంచి ప్రమోటర్స్ ఉండి టామ్ బాగున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలోని మంచి సైజింగ్ ఇచ్చామనుకోండి రియల్ వెల్త్ క్రియేషన్ అయితే జరుగుతుంది. నాకు యాక్చువల్లీ నేను నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ త్వరగా అచీవ్ చేయడానికి మోస్ట్లీ నాకు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతున్నాయో అవే ఎక్కువగా హెల్ప్ చేశాయి. రాదర్ దాన్ సమ్ కంపెనీ ఏదో పెరిగిపోద్దని చెప్పి సమ్వేర్ ఎక్కడో అనిపించి ఇన్వెస్ట్ చేసిన వాటిలోని కొంచెం వరకు డబ్బులు అయితే సంపాదించాను. బట్ హ్యావ్ ఐ క్రియేటెడ్ వెల్త్ అంటే నో. అక్కడ నాకు వెల్త్ క్రియేషన్ జరగలేదు. ఇలాంటి కేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్‌లోనే వెల్త్ క్రియేషన్ జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పరీక్ష గైస్. ఈరోజు ఆస్క్ మనీ పరీక్షలో కొన్ని తక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. ఎందుకంటే మిగిలిన క్వశ్చన్స్ రిలేటెడ్‌గా వర్క్ చేయడానికి టైం కొంచెం షార్ట్ ఉండేసరికి ఎంత వర్క్ అయితే వర్క్ అయిందో మీకు అంతవరకు ఈ ఆస్క్ ద్వారా మీకు షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. నెక్స్ట్ ఆస్క్‌లోని మ్యాక్సిమం కాంపెన్సేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈరోజు ఆస్క్ మనీ క్వశ్చన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.